నాటికి నేటికి లంచాలు లేనటువంటి పరిపాలన మన జరుగుతుంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక ఎండిఓ ఆఫీస్ కానీ ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూ ఇసుకేస్తే రాలని జనంతో ఉండేది. ఈరోజు గ్రామ స్థాయిలో సచివాలయాలు నిర్మించిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని అప్లై చేస్తే వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ చేసి ఆ పేపర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఒక బీసీడీ సర్టిఫికేట్ చేయించుకోవడం కోసం నేను నా ఇద్దరు పిల్లలకి చేయించుకోవడం కోసం నా దగ్గర టీడీపీ గవర్నమెంట్లో 3,600 చొప్పున ఇద్దరు పిల్లలకి కలిపి 7,200 తీసుకున్నారు. అదే బీసీడీ సర్టిఫికేట్ ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తీసుకొచ్చిస్తున్నామండి. ఇక నాడు నేడు ద్వారా అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అంటారా? స్కూల్స్ చూడండి, హాస్పిటల్స్ చూడండి, ఈగలతో దోమలతో ఇరిగిపోయిన మంచాలతో కుక్కుపడిపోయిన పరుపులతో అసలు స్టాఫే లేని హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాము. స్టాఫ్ లేరు. నాడు నేడు స్కూల్ అయితే బాగాయి కానీ స్కూళ్ళు మూసేశారు. స్టాఫ్ లేరు అంటున్నారు, టీచర్స్ లేరు అంటున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని చెప్పిన వాళ్ళు చెప్పడం కాదు. గుడిసెల్లో పేద నిరుపేద వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మా పిల్లలకి టీచింగ్ చెప్పడానికి పిల్లలు లేరండి, మా స్కూల్లో భోజనం బాగోలేదండి, మా పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి బాగోలేదని ఎక్కడైనా చెప్పారా? లేదు. ఏసీ రూముల్లో ఉండి అద్దెకి తీసుకొచ్చిన మనుషులతో స్కూల్స్ బాగోలేవు, రూమ్స్ బాగోలేవు, ఫుడ్ బాగోలేదు, పుస్తకాలు బాగోలేవు ఎవడండి చెప్పింది? నాడు నేడు ద్వారా ఒక్కరోజు ఎవరైనా ఈ ప్రతిపక్షాల్లో ఆరోపించినటువంటి వ్యక్తి ఒక్కరోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్తే అక్కడ ఒకటే యూనిఫామ్ కనిపిస్తుంది. అది కూడా మా జగనన్న ఇచ్చినటువంటి యూనిఫామ్. అది షూ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్ కానీ, ఆఖరికి వాళ్ళు చదువుకునే పుస్తకం కానీ జగనన్న ఇచ్చారు. టీచింగ్ అంటారా? డిజిటల్ బోర్డులు పెట్టి టీచింగ్ చెప్తున్నారండి. ట్యాబ్లు ఇచ్చారండి. వాళ్ళు తినడానికి 6 రోజులు 6 రకాల ఆహారం ఇచ్చారండి. ఈ తల్లండి పెడుతున్న పిల్లలకి 5 గుడ్లు, వారంలో 5 గుడ్లు పెడుతున్నారండి. చిక్కీ ఇస్తున్నారండి. వాళ్ళకి నరాల బలహీనత రాకుండా ఎముకలు దృఢంగా ఉండడం కోసం తాటి బెల్లంతో చేసినటువంటి రాగి జావ ఇచ్చి యువతకి భవితిస్తున్నాడు మా జగనన్న. ఎవరండి అన్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయండి. వచ్చాయి. తెలుగులా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. నేటి 10th క్లాస్ ఉత్తీర్ణ చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్ హైయెస్ట్లో ఉన్నాయండి. జగనన్న ప్రభుత్వం రైతు సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందని చాలాసార్లు చెప్తున్నారు జగనన్న. అవును. ఆ దిశగా వెళ్ళిందా? రైతులకు జగనన్న చేసింది ఏంటి? చేసింది ఏమీ లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు అనడానికి ఏమి ఇచ్చారండి? ఆ రోజు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే ఎందుకు పనికొస్తాయి? బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నాడు ఈ ముసలిబాబు, ఈ బొల్లిబాబు. కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, కాడి పట్టారు, పంచగట్టారు, కండువా బిగించారు. కాడి పట్టిన వెంటనే భూమాత పులకరించింది, ఆకాశం వర్షించింది. అలాంటి పరిపాలన నేడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి బొల్లిబాబు పాలనలో కరువు కూలి పనులకు చెన్నై, మద్రాస్ అలా వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే మళ్ళీ ఆకాశం పులకించింది, భూమి పులకించింది, రిజర్వాయర్లు నిండాయి. ఒక్కొక్క భూమి 2 పంటలు పండింది, 3 పంటలు పండింది. రైతు సుభిక్షంగా ఉన్నాడు. చంద్రబాబు అంటే విజనరీ అంటే చంద్రబాబు ముందు చూపుతూ ముందుకెళ్తాను. ఏదైనా నేను రాష్ట్రాన్ని సర్వనాశనం దిశగా అడుగులేసి ప్రస్తుత గవర్నమెంట్ తీసుకెళ్తుందని చంద్రబాబు నాయుడు బోల్డ్ సభల్లో చెప్పారు. దీనికే ఉంటారు. ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అదే నా విద్యార్థులకు ఆయన చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రన్న బీమా ఉండేది. చంద్రన్న బీమాలో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఆ బీమాలో ఉంటే ఆ బిడ్డలకి స్కాలర్షిప్ 1,200 రూపాయలు వచ్చేదండి. 1,200 రూపాయలు ఎప్పుడో తరాల నాడు కాదు, మొన్నటి వరకే, 5 సంవత్సరాల క్రితమే. 1,200 రూపాయల్లో 200 రూపాయలు ఖర్చు పోను 1,000 రూపాయలు తల్లికి ఇచ్చేవారండి. ఈరోజు జగనన్న విద్యాదేవుని పేరు మీద, అమ్మఒడి పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నాడండి. ఇంకేం కావాలండి? ఎన్నికల విషయానికి వస్తే కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు. కూటమిలో బీజేపీ బలంగా ఉంది, జనసేన కూడా బలంగా ఉన్నామని చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాటిక్ గ్లామర్ ఉన్న ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడొచ్చు రాజకీయాలు? పవన్ కళ్యాణ్ గారు అండి, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకేముందండి? సరిగ్గా నిలబడలేడు. ఫ్యాన్స్ ఆయన కోసం వస్తే కింద పడిపోతాడు. 3 రోజులు నడిస్తే 4వ రోజు జ్వరం వచ్చేస్తుంది. ఆయన గురించి ఏం చెప్తాడు? మేకప్ ఎప్పుడు కరిగిపోతే అప్పుడు వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఏముందండి? ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, మంచి ఫ్యాన్స్ ఉన్నారు. యాక్టర్ ఆయన యాక్టింగ్ని, ఆయన నటన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. నటుడు పవన్ కళ్యాణ్ నటుడు.
ఈ బిరుదులేంటి, మహానటుడు, గొప్ప నటుడు, అదే కదా. నటుడు గురించి ఏం మాట్లాడుకుంటారు? రియల్ హీరో జగనన్న కోసం చెప్పమంటారా? చెప్తాం. మేమే కాదు, పేద ప్రజల దగ్గరికి వెళ్ళండి, స్కూల్స్లోకి వెళ్ళండి, హాస్పిటల్స్లోకి వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారండి. చివరిగా ఎన్ని సీట్లు వస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? వైనాట్ 175. కూటమి అంటే మాకే 130 సీట్లు వస్తాయని వాళ్ళు ప్రతి వేదిక పైన ఏమండి, ఆకాశం నిండా చుక్కలే ఉంటాయండి, చంద్రుడు ఒకడే ఉంటాడండి, ఆడే మా జగనన్నండి.